హాయ్ అండి. నమస్తే. ఈరోజు ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్, వీడియోస్ చూస్తుంటాం కదండీ! స్క్రాల్ చేస్తుంటే ఇది స్టోరీస్ అనేవి ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్విక్ టీవీ అని చెప్పని, కుక్కు టీవీ అని చెప్పని, నెక్స్ట్ స్టోరీ టీవీ అని వగైరా, వగైరా అన్నీ వచ్చి ఒకే ఇది చూపిస్తుంటారండి. ఒకే స్టోరీసే డిఫరెంట్, డిఫరెంట్ మనుషులు మారుతుంటారు. ప్లస్ ఏంటంటే, ఎప్పుడైనా ఒక చెడు కంటే మంచి కంటే చెడే వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా ఎంత ఇదిగా ఇప్పుడు ఒక కుట్ర గాని, పన్నాగం గాని, ఒక పంతం మనిషి పైన నెగ్గాలని చెప్పని, ఇది ఒక విధంగా అయితే, ఇది ఇంకొక విధంగా లెవెల్ 2.0 అంటారే, ఆ విధంగా ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయంటే, ఈ షార్ట్స్ షార్ట్ డ్రామాస్ అనేవి అంత జుగుప్సాకరంగా, ఎంత అసహ్యంగా, ఎంత దిగజారిపోయి దిక్కుమాలిన డ్రామాస్ పెట్టి ఆ! అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు షార్ట్‌కి మధ్య మధ్యలో యాడ్ వస్తుంటుంది. ఏంటండి అది? ఒక మనిషిని హింసించడం, ఏ విధంగా ఇది జేయాలా? ఇదా అండి మనకు సొసైటీకి మనం నేర్పించేది? ఇదా అండి భావితరాలు చూడదగాల్సిన వీడియోలు? చాలా అసహ్యంగా ఉన్నాయండి. నన్నడిగితే మాత్రం. నేను దయచేసి ప్లీజ్ ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటివి చూడొద్దు. చూసే కొద్దీ ఇంకా ఏ విధంగా మనిషిలో ఇంకా ఆత్మని కూడా బయట తీసి, ఆత్మని కూడా హింసించే రకాల రోజులు గూడా వస్తాయండి. ఎంత అసహ్యంగా ఉందంటే అంత అసహ్యంగా ఉన్నాయి. జుగుప్సాకరంగా ఉన్నాయి ఈ వీడియోలు. ఆ! మనుషుల్ని ఎంత అవమానించడం. ఏమైనా ఇదా అండి అది? చూడండి మీరే చూసి మీరే చూడండి. ఏమని చెప్తారో కమెంట్ ప్లీజ్. థాంక్ యూ. వీలైతే ఒకప్పుడు సీరియల్ ఉందండి 'లయ' అని చెప్పి. ఇప్పుడు రీసెంట్‌గా నేను చూసానండి సినిమా. ప్రీ షూట్ వెడ్డింగ్ అని చెప్పని. చూడండి ఒక కుళ్ళు, కుతంత్రం ఏది లేకుండా, మనసులో ఏ కల్మషం లేకుండా ఎంకరేజ్ చేయగలిగితే వాటిల్ని సపోర్ట్ చేయండి. చిన్న సినిమాలైనా, చిన్న సీరియల్స్ అయినా. అంతేకానీ అంతంత పెట్టి డ్రామాలు తీసి కుళ్ళు, కుతంత్రం సొసైటీ చెడిపోవడానికి తప్ప ఇవన్నీ ఒక మంచి చేయడం, మనిషికి ఒకరికి మంచి చేయడం కాదండి ఇది. అది మాత్రం నేను చెప్తాను. థాంక్ యూ.